ఓం శ్రీ సూర్యదేవాయ నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో రథసప్తమి పూజ పూర్తయిన తర్వాత పూజా పీఠాన్ని ఎప్పుడు కదపాలి, పీఠం కదిలించిన తర్వాత పూజా సామాగ్రిని, ఇంకా గోధుమల దీపాన్ని, చిక్కుడుకాయల రథాన్ని, ఇంకా పసుపు గణపతిని ఏం చేయాలని చాలా మందికి డౌట్ అయితే ఉందండి. ఆ డౌట్స్ అన్ని కూడా నేను ఈ వీడియోలో అయితే మీకు క్లియర్ చేస్తాను. అందుకని వీడియోని ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. మనకి 2025 సంవత్సరంలో రథసప్తమి పండుగ 2025 ఫిబ్రవరి 4 మంగళవారం రోజు వచ్చిందండి. మనం పూజ మంగళవారం చేశాము కాబట్టి మనం ఈ పూజా పీఠాన్ని మంగళవారం ఎట్టి పరిస్థితుల్లోనూ కదిలించకూడదండి. ఒకవేళ మనకి రథసప్తమి పండుగ మంగళవారం, శుక్రవారం కాకుండా మిగిలిన ఏ రోజుల్లో వచ్చినా మనం పూజా పీఠాన్ని అయితే కదిలించవచ్చండి. అలాగే రథసప్తమి పూజ ఈ రోజు చేసుకోవడం కుదరలేని వారు ఈ మాఘమాసంలో వచ్చే ఏ ఆదివారం రోజైనా మీరు ఈ రథసప్తమి పూజను అయితే నిర్వహించుకోవచ్చు. ఇంకా ఆదివారాల్లో మీరు రథసప్తమి పూజ చేసుకుని పాలు పొంగించుకున్న వారు ఆదివారం సాయంత్రమే మీరు పూజా పీఠాన్ని అయితే కదిలించుకోవచ్చండి. అయితే ఈ మంగళవారం, శుక్రవారాల్లో వచ్చినప్పుడు మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా పూజా పీఠాలను అయితే కదిలించకూడదు. ఒకవేళ మాకు పీరియడ్స్ అవి వస్తాయండి, మాకు కుదరదు అనుకునేవారు మీరు ఇంట్లో ఎవరు ఉంటే వారి చేత మరుసటి రోజు పీఠాన్ని అయితే కదిలించవచ్చండి. కానీ మంగళ, శుక్రవారాల్లో ఎప్పుడు కూడా పొరపాటును కూడా పూజా పీఠాలను అయితే కదిలించకూడదు. కాబట్టి మనం ఈ పూజా పీఠాన్ని ఈ రోజు కాకుండా నెక్స్ట్ డే మార్నింగ్ స్వామివారికి పూజ చేసుకుని మనం స్వామివారికి అర్ఘ్యం, నమస్కారం చేసుకుని పూజా పీఠాన్ని కదిలించవచ్చండి. ఇంక ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పీఠాన్ని అయితే కదిలించకూడదండి. నెక్స్ట్ డే మార్నింగ్ మన నిత్య దీపారాధన చేసుకుని ముందుగా స్వామివారికి అర్ఘ్యం సమర్పించి సూర్య నమస్కారం చేసుకుని పూజలో మనం ముందు రోజు పెట్టినటువంటి దీపారాధన కుందులు తీసి క్లీన్ చేసుకుని మళ్ళీ దీపారాధన చేసి గణపతి పూజ చేసి తర్వాత స్వామివారి ద్వాదశ నామాలు కానీ అష్టోత్తర శతనామావళితో కానీ స్వామివారికి పూజ చేసి అప్పుడు మనం స్వామివారికి పూజ అంతా కూడా పూర్తయిన తర్వాత ఇక్కడ నేను స్క్రీన్ పైన ఉద్వాసన మంత్రం ఇస్తున్నానండి. ఆ మంత్రాన్ని పఠించి మీరు మన పూజలో స్వామివారి ఫోటో పెట్టుకుంటే ఫోటోని, ప్రతిమను పెట్టుకుంటే ప్రతిమని, ఇలా రథాన్ని పెట్టుకుంటే రథాన్ని మనం కదిలించాలండి. కదిలించి తర్వాత దీపారాధన కొండెక్కిన తర్వాత మనం ఈ పూజా సామాగ్రి అన్ని కూడా తీసుకుని సర్దుకోవచ్చు. అయితే మీరు ముందు రోజు పూజ కోసం వెండి పూజా సామాగ్రి, వెండి వస్తువులు ఉపయోగిస్తే అవన్నీ కూడా ముందు రోజు సాయంత్రమే మీరు జాగ్రత్త చేసుకుని లోపల పెట్టుకోండి. ఎందుకంటే మనం ఈ పూజను ఆరుబయట అవి నిర్వహించుకుంటూ ఉంటాం కదండి. అంటే పంచపాత్ర కానీ, దీపారాధన కుందులు కానీ, ఇవన్నీ కూడా మనం ఏవైనా వెండివి ఉపయోగిస్తే అవన్నీ కూడా మీరు ముందు రోజు తీసేసుకోవచ్చండి. స్వామివారి రథాన్ని, వినాయకుడిని మాత్రమే మనం కదిలించకూడదు. అంటే పూజా పీఠాన్ని, మిగిలిన పూజా సామాగ్రి ఏవైనా వెండివి, కాస్ట్లీవి ఉంటే అవన్నీ కూడా మీరు తీసుకుని ముందు రోజు పక్కన పెట్టుకోవచ్చు. గోధుమల దీపం కూడా మనం మట్టి ప్రమిదల్లోనే చేస్తాం కాబట్టి గోధుమల దీపాన్ని కూడా మీరు కదిలించవద్దండి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మీరు గోధుమల దీపాన్ని అవి కూడా కదిలించుకోవచ్చు. అయితే ఇక్కడ చిక్కుడుకాయలు రథం పెట్టుకున్నాం కదండి. పూజా పీఠాన్ని కదిలించిన తర్వాత ఈ చిక్కుడుకాయలను ఏం చేయాలని అంటే ఈ చిక్కుడుకాయలను మనం వంటలో వేసుకుని అంటే ప్రసాదంగా స్వీకరించవచ్చండి. అలా మేము చేసుకోలేమండి అనుకున్నవారు మీరు వీటిని ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేసేయవచ్చు. ఈ పుల్లలు అవి కూడా మీరు చెట్టు మొదట్లో వేసేయండి. ఇంకా మనం పూజలో ఉపయోగించినటువంటి పుష్పాలు, జిల్లేడు ఆకులు, చిక్కుడు ఆకులు ఇవన్నీ ఉన్నాయి కదండి. వీటన్నిటిని కూడా మనం ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో అయితే వేసేయాలి. లేదు అంటే పారే వాటర్ లో కూడా వేసేయవచ్చండి. ఇంకా ఇక్కడ గోధుమల దీపం పెట్టుకున్నాం కదండి. ఈ గోధుమల దీపాన్ని పెట్టుకున్నటువంటి ప్రమిదలను మనం వాష్ చేసుకుని మళ్ళీ పూజలకు ఉపయోగించుకోవచ్చండి. ఇంక ఈ గోధుమలను మాత్రం మనం నానబెట్టి ఉడకబెట్టి ఆవుకు తినిపించవచ్చు, లేదంటే పశుపక్షాదులకు వేయవచ్చు. అలా మాకు కుదరదండి అనుకున్న వారు వీటిని నానబెట్టి ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేస్తే మనకు మొలకలు వస్తాయండి. ఆ మొలకలను తీసుకున్నా మీరు వెళ్ళి ఆవుకు తినిపించవచ్చు. మాకు అలా కూడా కుదరదు అనుకుంటే మీరు పారే వాటర్ లో కానీ ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో కానీ వేసేయండి. ఇంకా పూజలో పెట్టినటువంటి పసుపు గణపతిని పీఠం కదిలించిన తర్వాత వాటర్ లో నిమజ్జనం చేసేసి ఆ వాటర్ ని చెట్టు మొదట్లో అయితే వేసేయాలండి. తులసి మొక్క మొదట్లో కాకుండా ఏవైనా పచ్చని చెట్టు మొదట్లో అయితే వేసేయండి. ఇంకా మనం స్వామివారికి ఆసనం ఏర్పాటు చేసిన చోట గోధుమలు వేసి స్వామివారి ఆసనాన్ని అయితే ఏర్పాటు చేసుకున్నాం కదండి. ఆ గోధుమలు మీరు వాడుకోవచ్చండి. అంటే గోధుమలు అవి పిండి పట్టించుకునేవారు పిండి పట్టించుకోవచ్చు. లేదు అనుకుంటే మీరు వాటిని కూడా ఆవుకు కానీ చెట్టు మొదట్లో కానీ ఎక్కడైనా వేసేయవచ్చు. ఇంక ఈ రోజు మనం స్వామివారికి నైవేద్యం సమర్పించాం కదండి. ఆ నైవేద్యాన్ని ఇంటిల్లపాది కూడా ప్రసాదంగా స్వీకరించాలండి. ఎందుకంటే ఈ నైవేద్యాన్ని మనం చిక్కుడు ఆకుల్లో నివేదించాం కదండి. చిక్కుడు ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయని అంటారండి. ఇలా మనం చిక్కుడు ఆకుల్లో ఆ చేసినటువంటి నైవేద్యాన్ని స్వీకరించడం వల్ల మనకి చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉంటాయి. అందుకని
అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈ నైవేద్యాన్ని ప్రసాదంగా అయితే స్వీకరించండి. నైవేద్యంలో పెట్టిన రేగుపళ్ళను, చెరుకుగడ ముక్కలను కూడా మనం ప్రసాదంగా అయితే స్వీకరించవచ్చండి. ఇంకా స్వామివారికి నివేదించినటువంటి తాంబూలంలోని అరటిపళ్ళను, కొబ్బరికాయను కూడా మనమే తీసుకోవచ్చు. ఈ విధంగా మనం పూజా పీఠాన్ని అంతా కూడా కదిలించిన తర్వాత మనం స్వామివారి ఆసనం కింద వేసుకున్నటువంటి రథం ముగ్గు ఉంది కదండి, ఆ ముగ్గుని మనం చీపురుతో ఓడవకూడదండి. ఏదైనా క్లాత్ తో తుడిచి ఆ ముగ్గును కూడా మనం ఎవరో తొక్కని చోట చెట్టు మొదట్లో అయితే వేసేయాలి. ఆ తర్వాత ఆ ప్రదేశం అంతా కూడా తడిబట్ట పెట్టుకుని శుభ్రం చేసుకోవాలి. ఈ రోజు మనం స్వామివారిని ఎరుపు రంగు అక్షింతలతో పూజిస్తాం కదండి. ఆ ఎరుపు రంగు అక్షింతల్ని పూజ అంతా కూడా పూర్తయిన తర్వాత కలెక్ట్ చేసుకుని ప్రతిరోజు కూడా ఇంట్లో ఉన్న సభ్యులు కొద్దిగా అక్షింతలను శిరసన ధరిస్తే చాలా మంచిదండి. ఈ రోజు నైవేద్యాన్ని తయారు చేయడం కోసం ఆవు పిడకలను ఉపయోగిస్తే ఆ బూడిద ఉంటుంది కదండి, ఆ బూడిదను కూడా మనం చెట్టు మొదట్లో ఎక్కడైనా వేసేయాలండి, ఎవరు తొక్కని చోట. ఒకవేళ మీరు పూజలో స్వామివారి ఫోటో కానీ ప్రతిమ కానీ పెట్టుకుంటే మీరు వాటిని మందిరంలో కానీ ఇంట్లో కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చండి. ఇంకా స్వామివారి రాగి ఫేస్ ఉంటుంది కదండి, దాన్ని మీరు ద్వారబంధం పైన పెట్టుకోవచ్చు. లేదు అంటే మీరు వీటన్నిటిని కూడా జాగ్రత్త పెట్టుకుని మీరు నెక్స్ట్ పూజల్లో కూడా వీటిని ఉపయోగించుకోవచ్చండి. అంతేనండి, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఈ వీడియోలో డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, రిప్లై అయితే తప్పకుండా ఇస్తాను. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.